నా చిన్నప్పుడు చూసిన వ్యవసాయం ఇప్పుడు నడుస్తున్న వ్యవసాయం చాలా ఫరాక్ ఉన్నది అంటుండే మా నాయన. దున్నుడంటే ఎడ్లు నాగలితోనే, కానీ ఇప్పుడు అంతా ట్రాక్టర్లేనాయే. అప్పట్లా మూట కొట్టేది, ఇప్పుడు బోరేస్తే అయిపోయే. ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలకు నీళ్లు వారియొచ్చు. అట్లనే కోత కోసే కాంచెలి పంటను మార్కెట్కి తోలుకోవేదాకా చాలా మారిపోయింది. టెక్నాలజీ ఆడకం చేసుడు పెరిగింది కాబట్టి రైతులు సుతా అప్డేట్ అయ్యిర్రన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పాలమూరులో వాట్సాప్ వ్యవసాయం జోరైంది. గ్రూప్ లో చూసుడు ఫాలో అవ్వడు. పంటలకు పురుగు పడితే ఏ మందు కొట్టాలి, మంచిగా దిగుబడి రావాలంటే ఏం ఎరువేయాలి, ఇట్లా అన్ని ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ లో చూసే తెలుసుకుంటున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో మండలానికో వాట్సాప్ గ్రూప్ పెట్టి రైతులకు అన్ని తీర్లు ఆసరైతున్నారు వ్యవసాయ ఆఫీసర్లు. పొలంలో పలానా పురుగు పడితే రైతు ఫోటో తీసి గ్రూప్ లో పెడితే చాలు ఎమ్మటే ఏం చేయాలి, ఏం పిచికారి చేయాలనో చెప్పేస్తున్నారట. ఊర్లకెళ్ళి ఊకూక ఆఫీసుల చుట్టూ తిరుగులు లేదు, ఆఫీసర్లు కలవకుంటే మనలో నాడు రావాలి పని లేదు. వాట్సాప్ గ్రూపులు ఉంటే చాలు రైతుకి వ్యవసాయ ఆఫీసర్ పక్కకున్నట్టే. పథకాలు కానీ ఏమన్నా కానీ ఇవన్నీ మాకు ఫోన్లో పెడుతున్నాడు, చూసుకుంటున్నాం. సార్ దగ్గర ఆలోచన చేసి మాట్లాడగలుగుతున్నాం. నాట్లో ఏమన్నా నార్మల్ ప్రాబ్లం ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ వాళ్ళు కూడా బాగానే కోఆపరేషన్ చేస్తున్నారు. రాష్ట్రం సెంటర్కి వెళ్ళి వచ్చే పథకాలు, పంటలకు సబ్సిడీలు ఏమున్నా అవిసుతో వీడియో కాల్ చేసుడు, లేదంటే గ్రూప్ లో వీడియోలు పెట్టుడు చేస్తున్నారట. పిఎం కిసాన్, ఈకేవైసీ వాటికి కూడా బల్క్ ఎస్ఎంఎస్, బల్క్ వాయిస్ సర్వీస్ కూడా వాడడం జరిగింది. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు రైతులు ఏంటంటే వరి పంటలు కోసే టైంకు తుఫాన్ వచ్చే అవకాశాన్ని మనం ఒక 15 days ముందే మనకు ప్రిడిక్షన్ చేస్తున్నాం, రైతులకు అలర్ట్ చేస్తున్నాం. ఇన్నొద్దులు వాట్సాప్ గ్రూప్ అంటే ఊరి శుద్ధులు, చుట్టాలు, దోస్తుల ముచ్చట్లు, ఆఫీస్ పనులే ఉంటుండే. ఇక ఇప్పుడు వ్యవసాయంలో సుధా రైతులకు ఇట్లా ఫాయిదా చేస్తున్నందుకు వ్యవసాయ శాఖలను తారీఫ్ చేయాల్సిందే.